హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో గ్రీన్ గ్రేప్ జ్యూస్ని అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ చూసుంటారు, బట్ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ద బెస్ట్ సమ్మర్ రెసిపీ, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ఇక లేట్ చేయకుండా గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని గ్రేప్స్ని అయితే వేసేసుకోవాలి. మామూలుగా ఫ్రూట్స్ కన్నా కూడా గ్రేప్స్కి ఎక్కువ పెస్టిసైడ్స్ని వాడతారండి. సో దానివల్ల మనం నార్మల్గా వాటర్తో వాష్ చేసుకొని తింటే ఆ పెస్టిసైడ్స్ అనేది అలా ఉంటాయి, వాటర్తో వాష్ చేసినా కూడా పోవన్నమాట. అలా కాకుండా ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక 10 to 15 minutes నానపెట్టుకొని, నానిన తర్వాత ఇలా గ్రేప్స్ని ఇలా రబ్ చేసినట్టుగా రబ్ చేస్తూ మనం క్లీన్ చేసుకున్నామంటే పెస్టిసైడ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇలా కొంచెం సేపు రబ్ చేసుకున్న తర్వాత ఈ గ్రేప్స్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒక 2-3 times వాష్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టచ్చు. గ్రేప్స్ తీసుకురాగానే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు గ్రేప్స్ని ఇలా బ్లెండర్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 1 tablespoon దాకా పంచదారని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక హాఫ్ లెమన్ స్లైస్ని ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట వాటర్కి బదులు. సో వీటన్నిటిని కూడా మెత్తగా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. పీల్ ఏదైనా ఉంటే కనుక ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల స్ట్రైనర్లో ఉండిపోతుంది అనమాట. చక్కగా ఇలా ఈ జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకొని చక్కగా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను నేను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత చక్కగా మనం తయారు చేసుకున్న గ్రీన్ గ్రేప్ జ్యూస్ని వేసేసుకొని చల్లగా సర్వ్ చేయడమే. ఎండ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకైనా, లేకపోతే నీరసంగా ఉంది అన్న వాళ్ళకైనా ఇలా గ్రీన్ గ్రేప్ జ్యూస్ని చేసి ఇవ్వండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సెలవు. బాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.